మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరన్నా? కర్ర ప్రవీణ్. గతంలో ఎంపీగా చేసినటువంటి అనుభవం తనకుంది. అంతేకాకుండా వివాదరహితుడు, ఎలాంటి వివాదాలు తెరువుడు, దాంతోపాటు పూర్తి రాజకీయ స్థాయి నాయకుల్లా కాకుండా జనాలకు మంచి చేసే ఉద్దేశంతో ఆయన రాజకీయాలకు వచ్చాడు. మరియు తను ఒక డాక్టరు. అంతేకాకుండా ఓవరాల్గా మన కాన్స్టిట్యూన్సీ సమస్యలపైన ఆయనకు పూర్తి అవగాహన ఉంది. పబ్లిక్లు పోయినా కూడా ఆయన ఫోటో చూసి చిన్నపిల్లలకు గుర్తుపడతారు. బోనర్స్ సార్ అంటారు. చేశారు అభివృద్ధి అంటే మనకి ఎయిమ్స్ తీసుకొచ్చారు బీబీనార్కు. దాంతోపాటు రోడ్లకు సంబంధించిన దాంట్లో కృషి చేశారు. అంతేకాకుండా కొన్ని కమ్యూనిటీ భవనాలను మంజూరు చేశారు. ఇట్లా చెప్పుకుంటూ చాలా కార్యక్రమాలు చేశారు. చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుంటేనే మాకు కొంచెం అన్ని రకాలుగా మంచి జరుగుతుంది అని చెప్పేసి. చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి కేవలం ఒక ఆలేరు మండలం మాత్రమే తెలిసినట్టు వ్యక్తి. సుమారు మన ఎంపీ కాన్స్టిట్యున్సీలో 16 లక్షల ఓటర్లు ఉన్నారు. ఆయన ఎవరో తెలియదు, ఆయన ఏం చేస్తాడో తెలియదు. ఏదో పైకి వెళ్ళి ఆకాశం చూడిపడి దాన్ని వీళ్ళు ఎంపీ గెలవాలని చెప్పి డబ్బులు ఇటు కాంగ్రెస్ టికెట్ తీసుకొచ్చుకొని వీళ్ళు ఓటు వేయాలంటే ప్రజలంతా పిక్చర్ అయితే కాదు. ఇప్పుడు మన బీఆర్ఎస్ నుంచి కేమ మల్లేష్ గారు కూడా పోటీ చేస్తున్నారు కదా, మరి గెలిచే అవకాశం ఉందంటారు ఎంపీగా? అసలు ఆయన ఎవరోడికి ఎవరు తెలియదు. ఇంకోటి, ఆయన గెలిచినా చేసేది ఏముందండి? కేంద్రంలో వస్తే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ వచ్చే పరిస్థితి ఉంది. 100% బీజేపీ, కాంగ్రెస్ అయినా అసలు మర్చిపోవాలి. కానీ బీజేపీ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ఎంపీ వాడు ఏం చేస్తాడన్నాడు? ఆయన ఏనికి ఏం లేదు కదా. ఫండ్స్ ఏమైనా కొట్లాడతాడు, పనులు కావాలని ఎట్లా అని చెప్పి అడుగుతాడు, రాష్ట్ర సమస్యల గురించి ఏం మాట్లాడతాడు, అలాంటిది ఏం లేదు కదా. గెలిస్తే గొర్రెలు అదొక గొర్రె, ఒక ఎంపీ ఉంటాడు అంతే. అంతకుమించి ఆయన కేంద్రంలో పోయిన చేసేది అయితే ఏం లేదు. ఎందుకంటే ఎట్లా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ నా ఎంపీని ఎన్నుకుంటే మనకు అనేది లబ్ధి చేకూరుతుంది అని చెప్పి మేము అంటున్నాం. ఇప్పుడు గత 10 ఏళ్లలో ఇక్కడ జరిగినట్టు, ఇప్పుడు ఉమ్మడి భువనగిరి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి ఏంది? అభివృద్ధి ఏంటంటే ఇంతకుముందుకు మా దగ్గర చిన్న తోపుడు బండ్లకు కానీ చిన్న సన్నకారు వ్యాపారులకు కానీ ఎలాంటి లోన్లు ఇచ్చి లేకుండే. ముద్ర లోన్లు ఇచ్చిండు. దాంతోపాటు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిండు. 100 రూపాయల కరెంటు మీటర్లు ఇచ్చిర్రు. ఉచిత మరుగుదొడ్లు ఇచ్చిర్రు. అంతేకాకుండా ఫసల్ బీమా యోజన రైతులకు బీమా యోజన కల్పించిండు. సంపూర్ణంగా ఇప్పుడు రోడ్ల డెవలప్మెంట్ మాత్రం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి. దాంతోపాటు అంగన్వాడీ కేంద్రాల్లో సంబంధించిన మొత్తం కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. దాంతోపాటు మధ్యాహ్న భోజన పథకం, ఇట్లా మహిళలకు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈరోజు మోడీ గారి పేరు వినబడుతుంది. ఇప్పుడు కేసీఆర్ చేసింది అయితే ఏమీ లేదంటారు? ఏం లేదు. ఏముంది? ఇంతవరకు ఎస్ఎఫ్సి ఫైనాన్స్లో ఊళ్ళో గ్రామ పంచాయతీలలో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఫండ్ తోటే నడిపిస్తారు. పార్కులు కానీ, మళ్ళీ దాని పోతే ఏమంటారు, క్రీడా ప్రాంగణాలు కానీ, శ్మశాన వాటికలు కానీ, రైతు వేదికలు కానీ ఏ ఫండ్ నుంచి వచ్చినాయండి? అంతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి. స్టేట్ ఫైనాన్స్ అసలు రూపాయి లేదు దాదాపు 15 ఏళ్ళ నుంచి వెళ్ళి. ఓన్లీ 14 ఫైనాన్స్ వచ్చిన ఫండ్స్ మాత్రమే వాడుతారు ఊళ్ళలో. ఇంకా కూడా ఆ సర్పంచ్లో తెలుసా ఆ విషయం? మళ్ళీ ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి ఎట్లాంటి పరిస్థితి ఉండేది? అధికారికి వస్తారు ఏ విధంగా వస్తుంది? వచ్చే అవకాశమే లేదు. వచ్చినా కూడా గదే మళ్ళీ 2-3 ఎంపీలు ఉంటారేమో వాళ్ళు. అప్పుడు కంప్లీట్ బీజేపీ ప్రభుత్వం కింద వాళ్ళు చెప్పినట్టు చేయాల్సిన పరిస్థితి తప్పితే వాళ్ళు పెద్దగా ఇది చేసేది ఏమి ఉండదు. సరే, ఇప్పుడు 100 రోజులు అవుతుంది కదా మన కాంగ్రెస్ వచ్చి, 100 రోజులు దాటుతూ ఉంది. మరి ఈ 100 రోజుల పాలనలో మీకు ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? వచ్చినాయంటే ఇద్దరికి ఉద్యోగాలు వచ్చినాయా, లేకపోతే కొత్తగా రోడ్ల అభివృద్ధి ఏందినా, పుక్కడి బస్సులన్నీ వేసిండు. ఆ ఆడోళ్ళు ఎంత తిట్టుకొని అంత తిట్టుకుంటారు. దానివల్ల ఆర్టీసీ పైన అదనపు భారం పడుతుంది. మామూలు జనాలు బస్సులో పోయే పరిస్థితులు లేవు. గ్యాస్ కనెక్షన్ ఫ్రీగా 500 రూపాయలకి అని చెప్పి చెప్తుండు. అది మాట ముచ్చట కానీ ఉంది, ఏం లేదు. కరెంటు బిల్లు వచ్చేసి 200 యూనిట్ల వరకు ఫ్రీ అంటుండు. 200 ఒక్కటి వస్తే మొత్తం బిల్లు కట్టాలట. అదొక విచిత్రమైన పథకం తప్పితే ఇంకేం లేదు. కొత్తగా ప్రజలకు చేసినటువంటి ఎలాంటి మేలు లేదు. బెల్ట్ షాపులు బంద్ కావాలి. ల్యాండ్ ఆర్డర్ ఎట్లా పరిస్థితి అట్లనే ఉంది. దాంతోపాటు ఇసుక రేటు ఇంతకుముందుకు 1200 టన్ ఉండే, ఇప్పుడు 3,000 టన్ అయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన వచ్చినాక అభివృద్ధి తప్ప అభివృద్ధి చేసింది ఏం లేదు. ఇంకా ప్రజల మీద అదనపు భారం మోపుతున్నారు. ఇంక ఇప్పుడు ఎలక్షన్ ముందు ఉంది కాబట్టి సైలెంట్ కూరు. ఎలక్షన్ తర్వాత ఇక అసలు సంగతి ముందు ఉంటుంది. కాదు ఇప్పుడు మరి బీజేపీ 400 స్థానాల్లో గెలిచి ఖచ్చితంగా మళ్ళీ నరేంద్ర మోడీ గారి కేంద్రంలో ఉండే అవకాశం ఉందా, లేకుంటే గద్దె దిగే అవకాశం ఉందా నరేంద్ర మోడీ గారు? 100కు 200% మోడీ గారి ప్రభుత్వం మళ్ళీ సెంట్రల్లో వస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మొత్తం సౌత్ రాష్ట్రాలు వచ్చినట్టు ఎంపీ సీట్లు కూడా కాంగ్రెస్కి దేశం మొత్తం కూడా రావు. ఇంతకుముందు 50 వచ్చినట్టే, అవి కూడా కష్టమే. 20-30 వస్తే అలా అదృష్టం. అసలు మామూలుగా అసలు బీజేపీకి ఎందుకు ఓటేయాలి అని అంటే ఏం చెప్తారన్న? దేశ భవిష్యత్తుకు, దేశ రక్షణకు, యువత భవిష్యత్తు కోసం ఖచ్చితంగా మోడీ గారికి ఓటేయాలి. ఎందుకంటే ఆయన వచ్చినాక బాంబ్ బ్లాస్టులు లేవు, ప్లస్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అయింది, హెల్త్ డెవలప్మెంట్ అయింది, ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా అందించారు, 2.5 సంవత్సరాల నుంచి ఉచిత రేషన్ కూడా అందిస్తున్నారు. కాబట్టి
ఖచ్చితంగా ఆయన గెలవాలని మేము అంటాం. ఇక్కడ యాదగిరి గుట్టలో కానీ లేకుంటే భువనగిరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏంది, ఒక సామాన్య మానవుడు బతకడానికి ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ప్రజెంట్? ముఖ్యంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏ ఒక్క ప్రజలైనా సరే, ఓటర్ అయినా సరే అదే కోరుకుంటారు. ఎందుకంటే ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట అన్నీ ఉండి ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలని ఎవరైనా కొనుక్కుంటారు. దీని సమస్య మౌలిక వసతులు అంటే రోడ్లు కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్ కావాలని మేము కోరుకుంటాం. ఆ సౌకర్యాలు అనేవి మాకుంటే ఇంకే ఇబ్బంది అనేది మాకు లేదు. మేము సబ్సిడీలు అడుగుతలేము, లేకపోతే మేము ఇంటికాడ ఉట్టిన తిని కూర్చుంటాం. మాకు ఈ డబ్బులు ఇరి ఆ పథకాలను అడుగుతలేము. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఒకటి ఫ్రీగా ఉంటే ఆటోమేటిక్గా అభివృద్ధి ఎంతని మేము అనుకుంటాం. ఇప్పుడు ప్రధానంగా మీరు బోర నరసింహ గౌడ్ గారు గెలుస్తారని గట్టిగా చెప్తున్నారు కదా, ఇప్పుడు అసలు బోర నరసింహ గౌడ్ గారికి కలిసి వచ్చే అంశాలు ఏంది ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో? గతంలో ఎంపీగా చేసినటువంటి అనుభవం తనకుంది. అంతేకాకుండా వివాదరహితుడు, ఎలాంటి వివాదాలు తెరువుడు, దాంతోపాటు పూర్తి రాజకీయ స్థాయి నాయకుల్లా కాకుండా జనాలకు మంచి చేసే ఉద్దేశంతో ఆయన రాజకీయాలకు వచ్చాడు. మరియు తను ఒక డాక్టరు. అంతేకాకుండా ఓవరాల్గా మన కాన్స్టిట్యూన్సీ సమస్యలపైన ఆయనకు పూర్తి అవగాహన ఉంది. పబ్లిక్లు పోయినా కూడా ఆయన ఫోటో చూసి చిన్నపిల్లలకు గుర్తుపడతారు, బోర్ నర్సే సార్ అంటారు.